యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈ వీక్ నేను చెప్పబోయేటువంటి మెసేజ్, అలాగే నెక్స్ట్ వీక్ మనం వినబోతున్నటువంటి మెసేజ్, ఈ 2 మెసేజెస్ మనకు వ్యక్తిగతంగా చాలా సహాయం చేస్తాయి. ఎలా సహాయం చేస్తాయి అంటే, మీకు ఒక విషయంలో చాలా స్పష్టత వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ, ఆ స్పష్టత ఏంటంటే, నిజంగా మీరు రక్షించబడ్డారో లేదో మీకు తెలుస్తుంది. ఈ వారం నేను చెప్పబోయే మెసేజ్, నెక్స్ట్ వీక్ నేను చెప్పబోయే మెసేజ్ మీకు చాలా స్పష్టత తీసుకొస్తుంది. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతుంది ఏంటంటే, దయచేసి మీ హృదయము మిమ్మల్ని మోసం చేయనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు అవిశ్వాసి అని మీ హృదయం మీకు చెప్తున్నా కూడా, లేదు నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని అని మీ హృదయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇది ఒక మంచి అవకాశం మీకు. దేవుడు తన కృపలో మీకు దయచేస్తున్నటువంటి అవకాశం ఇది. మీరు అవిశ్వాసి అని ఈ వారము, నెక్స్ట్ వీక్ వాక్యం విన్న తర్వాత, నేను నిజంగా తిరిగి జన్మించలేదు, నేను రక్షించబడలేదు, నాకు దేవుడెవరో తెలీదు, నేను దేవునిలో లేను అనే అనుమానం మీకు వస్తే గనక, మీకు గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే నిజంగా మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాపడటానికి, అలాగే సిలువ వైపు తిరగటానికి, పాప క్షమాపణ పొందుకోవటానికి ఇది మంచి ఆపర్చునిటీగానే తీసుకోండి. అంతేగాని నేను విశ్వాసిని అని అనుకుంటా, నేను దేవుడిని నమ్ముకున్నాను అనుకుంటా, ఇదంతా నాలో లేదు గాని ఎక్కడో కొద్దిగా నాలో ఉన్నట్టుంది, అలాంటి డిసెప్షను అనేటువంటిది మీ హృదయాల్లోకి రాకుండా మీరు చూసుకోండి. మీ హృదయం మిమ్మల్ని మోసం చేయటం మాత్రమే కాదు గాని, సిన్ యొక్క నేచర్ కూడా అంతే. సిన్ ఈజ్ వెరీ డిసీట్ఫుల్. పాపము చాలా మోసకరమైనటువంటిది. అది మనల్ని చాలా మోసం చేస్తుంటది. ఏమని చెప్తుంటదంటే, పర్వాలేదు, నువ్వు చేయట్లేదు, నువ్వు అలాంటి వ్యక్తివి కాదు అని మనకి సిన్ను చెప్తా ఉంటది. దాంతో పాటు మన హృదయం కూడా చెప్తా ఉంటది, మోసం చేస్తా ఉంటది. దయచేసి మీరెవరు మోసం చేసుకోకండి. నంబర్ 1. నంబర్ 2, రెండోది, మీకు కనుక ఈ వారము, నెక్స్ట్ వీక్ మెసేజ్ విన్న తర్వాత, యెస్, నేను తప్పకుండా నేను దేవుని బిడ్డనే, నాకు స్పష్టత వచ్చింది, నాకు క్లియర్‌గా అర్థమైంది అని గనక మీకు అనిపిస్తే, మీరు దేవుడిని స్తుతించండి. 2, ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు జీవించడానికి ప్రతి ప్రయత్నము చేయండి. ఈ 2 మెసేజెస్ యొక్క మెయిన్ పాయింట్, టుడేస్ మెసేజ్ అండ్ నెక్స్ట్ వీక్ మెసేజ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎష్యూరెన్స్ అంటాం కదా, మన రక్షణ నిశ్చయత అంటాం కదా, మనము రక్షించబడ్డాము అనేటువంటి నిశ్చయత ఒక విశ్వాసికి చాలా అవసరము. అందుకని ఆ నిశ్చయత గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, యోహాను ఇంతకు ముందు, యోహాను రాసిన పత్రికలకు ముందు యోహాను రాసిన సువార్త రాశాడు. మీకు తెలుసు కదా. యోహాను సువార్త ఆయన ఎందుకు రాశాడంటే, మనుషులు సువార్తను విని, సువార్తను నమ్మి లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చి వారు నిత్య జీవమును పొందాలని రాశాడు ఆ పుస్తకం. ఏ పుస్తకం నేను మాట్లాడుతుంది? యోహాను రాసినటువంటి సువార్త. మీరు యోహాను సువార్త లాస్ట్లో ఒక మాట అంటాడు ఆయన. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఆయన పర్పస్ స్టేట్మెంట్ రాస్తాడు. పర్పస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, అసలు నేను ఎందుకు రాశానంటే సువార్త అని చెప్పి ఆ మాట చెప్తాడు. ఎందుకు రాశాడంటే ఆయన సువార్త చూడండి, 20వ అధ్యాయము 31వ వచనం ఏముంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. మీరు చూశారు కదండి. అంటే ఆయన పర్పస్ చెప్పేశాడు, ఎందుకు రాశాడు జాన్ గాస్పల్ అనేటువంటిది. ఏంటంట, మనము దేవుని కుమారుడిని నమ్మాలి, ఆయన క్రీస్తు అని నమ్మాలంట. నమ్మటం ద్వారా ఏం జరగాలంట, మనకి ఆయన నామమందు జీవము పొందుకోవాలి. అంటే మనకు పాపక్షమాపణ, నిత్య జీవం పొందుకోవాలని నేను సువార్తను రాశాను అని చెప్పి యోహాను చెప్పాడు. మరి అయితే
అలాంటప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక ఎందుకు రాశాడు? అది సువార్త విని ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటే నిత్య జీవానికి వస్తే సరిపోతుంది కదా! మరి ఈ పుస్తకాలు రాయాల్సిన అవసరము ఏమొచ్చింది? ఈ పుస్తకాలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో చెప్పాను. మీకు గుర్తుందో లేదో. ఎందుకు రాస్తా ఉన్నాడంటే ఇవి నిజంగానే విశ్వాసులకు రక్షణ నిశ్చయత అవసరము. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి వాళ్ళు నిజంగా రక్షించబడ్డారని వారికి భూమి మీద ఉండగానే తెలియటం అవసరం. నీడ్ ఉంది. వాళ్ళు సాల్వేషన్‌లో ఆ జాయ్ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవుడి కోసం ఇంకా కష్టపడి పనిచేస్తారు. సో, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ సాల్వేషన్ యొక్క అష్యూరెన్సు అవసరం అనేటువంటిది ఆయనకు తెలుసు. అంతేకాదు ఇంకొక విషయం గూడా నేను చెప్తాను. ఈ పత్రిక రాయటానికి ఒక కారణం ఏంటంటే, సంఘాలలో చాలా మంది అబద్ధ బోధకులు, అబద్ధ బోధ మొదలైంది. అబద్ధ బోధ ఎలా ఉంటదంటే, ఎలా మాట్లాడతారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పాడనుకోండి. నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పి, నీ ఇష్టానుసారంగా బ్రతికినా పర్వాలేదు అన్నాడనుకోండి. ఏమంటారు వాళ్ళని? ఆ? అబద్ధ బోధకులు. దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు అని చెప్పాడనుకోండి. అతను అబద్ధ బోధకుడు. మరి విశ్వాసులకి ఎలా తెలుస్తది? విశ్వాసులు ఏమనుకుంటారు? ఓహ్! దేవుడిని నమ్ముకుంటే చాలంట. నేను మారాల్సిన అవసరం లేదంట. పవిత్రత, పరిశుద్ధత నేను వెంటాడాల్సిన అవసరం లేదంట. సో, సహవాసము, ప్రార్థన, సంఘము అవసరం లేదంట. నేను దేవుడిని నమ్ముకుంటే చాలంట. విశ్వాసము ద్వారానే నేను పరలోకం వెళ్ళిపోతాను గాబట్టి, నా క్రియలు గాని, నా పరిశుద్ధమైన జీవితం గాని ఏం అవసరం లేదంట. సో, అంతా గూడా దేవుడు చూసుకుంటాడంట. నేను ఆయన్ని నమ్మాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పి చెప్తున్నారనుకోండి. దాన్నేమంటామంటే అబద్ధ బోధ అంటాం. మరి అబద్ధ బోధ చేస్తున్నప్పుడు ఎందుకంటే, ఒకవైపు నుంచి దేవుడు మనుషులను రక్షిస్తూ తన రాజ్యము కడతా ఉంటే, ఇంకొక వైపు నుంచి దుష్టుడు ఎప్పుడూ గూడా అబద్ధాన్ని తీసుకొస్తా ఉంటాడు సంఘాల్లోకి. సంఘాల్లోకి అబద్ధము తీసుకొస్తాడు. ప్రాముఖ్యంగా వాడు తీసుకొచ్చే అబద్ధము మన రక్షణకు సంబంధించిందే ఉంటది జనరల్‌గా. ఎందుకంటే, రక్షణలో గనక మనం తప్పెళ్ళామనుకోండి, నిత్య జీవం లేదు గదా మనకి. వాడు నరకానికి వెళ్తున్నాడు. మనల్ని గూడా నరకానికి లాక్కెళ్ళాలంటే, వాడు చేయాల్సింది ఒకటే ఒకటేంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పు బోధించాడనుకోండి. నిజానికి మొదటి యోహాను రాసిన పత్రికలో లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పు బోధిస్తున్నారు అబద్ధ బోధకులు. అందుకని రాశాడు ఈ పత్రిక ఆయన. అంతేకాదు లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాత్రమే కాదు, వాళ్ళు రక్షణ విషయంలో కూడా తప్పు బోధిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, నీ జీవితం మారాల్సిన అవసరం లేదు. నువ్వు బిలీవర్‌వే. నువ్వు విశ్వాసవే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. రక్షణ అనేటువంటిది జ్ఞానానికి సంబంధించింది. రక్షణ అనేటువంటిది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. నీ శరీరంతో నువ్వు ఎలా అయినా బ్రతకొచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ ఆత్మను శరీరంతో చేసే ఏవి తాకవు. కాబట్టి నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు. నువ్వు ఆఖరికి నీకు జ్ఞానం ఉంటే చాలు. జ్ఞానము ద్వారా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పి అబద్ధ బోధ చేస్తున్నారు. అబద్ధ బోధ చేస్తున్నటువంటి వారి నుంచి సంఘాన్ని భద్రం చేసుకోవటం కోసం యోహాను ఈ పత్రికను రాయటం జరిగిందనమాట. 2 ఏరియాస్‌లో ప్రాముఖ్యంగా మనకి అబద్ధ బోధ కనిపిస్తా ఉంది ఈ పత్రికలో. ఒకటి లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి. రెండోది రక్షణ గురించి. అందుకనే దయచేసి ఆయన చెప్తున్నటువంటి మాటల్ని మనం విందాం. యోహాను చెప్తున్న మాటల్ని విందాము, అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని మనల్ని మనము పరీక్షించుకుందాం. పరీక్షించుకున్నప్పుడు మనకు నిజంగానే యోహాను చెప్తున్నటువంటి మాటల ప్రకారము నా జీవితం ఉందంటే గనక మనము నిజంగా రక్షించబడ్డాం. లేదంటే గనక మనం రక్షించబడలేదు. రక్షించబడకపోయినప్పుడు మరలా మరలా మీరు సువార్త వింటే దేవుడు మీ హృదయాలను ఓపెన్ చేస్తాడు. మీకు సాల్వేషన్ దేవుడు ఇస్తాడు. సో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మాటలను గుర్తుపెట్టుకొని నేను చెప్పబోయేటువంటి వాక్యాన్ని మీరు వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు గుర్తుంది కదా! ప్రభువు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ప్రభువా, ప్రభువా అని నువ్వు నన్ను ఎన్ని సార్లు పిలిచినా కూడా ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు? చూడండి 7వ అధ్యాయము 21వ వచనం కదా! మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 21. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఈ ఒక్క వచనం చాలు నిజానికి మన హృదయం ఎంత మోసం చేస్తుందో పరీక్షించుకోవటానికి. ఇంకా పెద్ద వచనాలు ఏం అవసరం లేదు, ఈ ఒక్క వచనం చాలు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా అండి? తండ్రి చిత్తము మీలో ఎంతమంది చేస్తున్నారో వాళ్ళు పరలోకం వెళ్తారు, మిగిలిన వాళ్ళు మీరు పరలోకం వెళ్ళరు. అంతే కదా అక్కడ ఉంది కాదా? ఏముంది అక్కడ? మీలో ఎంతమంది అయితే తండ్రి చిత్తాన్ని చేస్తారో వాళ్ళు పరలోకం వెళ్తారు. ఎంతమంది అయితే మేము చర్చికి వస్తున్నాం ప్రభువా, చాలాసార్లు చర్చికి వస్తున్నాం ప్రభువా, ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, మేమేమైనా చేస్తున్నాము, కానీ మా జీవితం మాకు ఎలా కావాలంటే అలా బ్రతుకుతున్నాము, తండ్రి చిత్తం కాదు మా చిత్తమే మేము చేసుకుంటున్నాం అన్నారు అనుకోండి, మీరు పరలోకం వెళ్ళరని చెప్తున్నాడు ప్రభు. అంతే కదా? అంటే టెస్ట్లో మనకి కన్ఫ్యూజన్ అవసరం లేదు, అంత క్లియర్గానే ఉంది కదా. అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే తండ్రి చిత్తము నువ్వు ప్రయారిటీగా తీసుకోవాలి అనేటువంటిది కదా. మీరు కిందకి రండి, కిందకు వస్తే ఇంకొక మాట ఉందన్నమాట. 24వ వచనం చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే అర్థం ఏంటి? లార్డ్ జీసస్ క్రైస్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు? 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతూ లాస్ట్కి వచ్చాడు ఆయన సెర్మన్ ఆన్ ద మౌంట్లో. లాస్ట్కి వచ్చి ఏమంటున్నాడంటే, ఎవరైతే ఈ మాటలు విని వాటి చొప్పున చేయువాడు. అంటే అర్థం ఏంటి? వింటాం మనం. మన ప్రాబ్లము ప్రభువా ప్రభువా అని పిలవటానికి మనకేం ప్రాబ్లం లేదు, వినటానికి కూడా మనకేమి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడుంది? తండ్రి చిత్తం చేయటంలో ప్రాబ్లం ఉంది. ఆయన మాటల ప్రకారం వాటి చొప్పున చేయటం దగ్గర మనలో ప్రాబ్లం ఉంది. మరి ఈ ప్రాబ్లం ఉందని మనకు తెలిసినా కూడా లేదన్నట్టుగా చెప్తాం మన హృదయానికి. అది నేను అంటుంది డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే, ప్రాబ్లం ఉన్నప్పుడు అరే ఎంత సీరియస్ ప్రాబ్లం ఉంది, నాకు తండ్రి చిత్తమే నిజంగా నా జీవితమా కాదా అని పరీక్షించుకోకుండా ఏమని చెప్తామంటే, నేను పర్వాలేదులే అని మీ హృదయం మీకు చెప్తా ఉంటుంది. మీరు దాన్ని నమ్ముతూ ఉంటారు. ఆఖరికి మీరు ఎక్కడ ఎండ్ అవుతారంటే విశాల మార్గంలోనే ఉన్నారు. మీరు నిజంగా ఎవరైతే తండ్రి చిత్తం కోసము వారి జీవితం నిర్ణయించుకొని ఆయన వైపు నడుచుకుంటూ వెళ్ళట్లేదో వాళ్ళందరూ కూడా విశాల మార్గంలోనే ఉన్నారు. ఎవరైతే తండ్రి చిత్తం చేస్తున్నారో వాళ్ళు ఇరుకు మార్గంలోకి వెళ్తున్నారు. ఆయన కోసం బ్రతకాలనుకుంటున్నారు, ఆయనతో ఉండాలనుకుంటున్నారు, జీవంలో ఉండాలనుకుంటున్నారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాటలు వాళ్ళు చేయటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇరుకు మార్గంలో ఉన్నారు. ఎవరు విశాల మార్గంలో ఉన్నారు? విశాల మార్గంలో చాలా మంది ఉన్నారు, అనేకులు ఉంటారంట. చాలా తక్కువ మంది మాత్రమే ఇరుకు మార్గంలో నుంచి వెళ్తారంట. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినాలనుకుంటున్నారు, దేవుని చిత్తము చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఇప్పుడు చదవబోయేటువంటి వచనాలు ఉన్నాయి కదా, ఈ వచనాలలో కూడా మెయిన్ విషయం అంతా ఎక్కడికి వస్తుందంటే అండి, అంతా కూడా ఎక్కడికి వస్తుందంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఆయనలో ఉన్నాను, నేను తిరిగి జన్మించాను, నేను రక్షణ పొందాను అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. ప్రభువా ప్రభువా అని నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కూడా ఉపయోగం లేదు. ఎప్పటి వరకు అంటే నువ్వు ఆయన మాట విననంత వరకు ఉపయోగం లేదు. అంతే కదా? అవునా కదా? ఇప్పుడు చూడండి, మీరు 4వ వచనం చదువుతాను. 2వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నిజానికి ఈ వచనం ఎక్స్ప్లెనేషన్ అవసరం అంటారా? అంటే వివరించాల్సిన నీడ్ ఉందా? మీకేమైనా అనిపిస్తుందా వివరించాల్సిన నీడ్ ఉందని? ఇప్పుడు ఆయన ఆ మాట ఎందుకు రాశాడు? యోహాను ఎందుకు రాశాడో చెప్పమంటారా? ఎవరో అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరు ఏమంటున్నారు చూడండి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు అనే మాట ఉంది కదా. చెప్పుకొనుచు అంటే అర్థం ఏంటి? మాకు ఆయన తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు ఎవరో తెలుసు, మేము ఆయన ఎరిగి ఉన్నాము అనేటువంటి మాటకి ఇట్ ఈస్ నాట్ జస్ట్ నాలెడ్జ్.
మాకు ఆయన దేవుడు ఎవరో తెలుసు అని. అంటే దెయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఎవరు అనేటువంటిది. ఎరగటం కాదు ఇది. నాకు దేవుడు ఎవరో తెలుసు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దేవుడిని నమ్ముకున్నాము, మేము దేవుని బిడ్డలమని చెప్తున్నారు. దేవుని బిడ్డలమని చెప్తూ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, మరి నువ్వు దేవుని బిడ్డనని చెప్తూ, దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తూ, రక్షించబడ్డానని చెప్తూ, మరి ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. యు ఆర్ లయింగ్ అంటున్నాడు కదా, అంతే కదా. సో అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పడం మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా విషయం ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విశ్వాసినని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకేం ఉపయోగం లేదు. మోర్ ఓవర్ యు ఆర్ లయింగ్. మనల్ని ఎవరన్నా కూడా నువ్వు యు ఆర్ లయింగ్ అన్నాం అనుకోండి, వాళ్ళు చాలా బాధపడతారు. కానీ ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అంతేకాదు నీలో సత్యం కూడా లేదు. అంటే వాళ్ళు సత్యానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు పెదవులతో ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఆయన ఏమంటున్నాడంటే యు ఆర్ ఎ లయర్ అండ్ ఆల్సో దేర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ యూ. ఇంకా కొంచెం కిందకి రండి, 6వ వచనంలో అలాంటి స్టేట్మెంట్ ఇంకోటి ఉంది. ఏమనుంది? ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు అనే మాట ఉంది కదండి, అండర్లైన్ చేయండి. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు అని ఉంది కదా, అంతవరకు అండర్లైన్ చేయండి. యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు, అంతవరకు అండర్లైన్ చేశారనుకోండి. అంటే ఏంటి? ఇందాకేం చెప్పారు? ఇందాకేమో ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్తున్నారు, మాకు దేవుడు తెలుసు, మేము ఆయన ఎరిగి ఉన్నామని చెప్తున్నారు ఇందాక. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయనలో మేము ఉన్నాము, ఆయన యందు మేము నిలిచి ఉన్నాము అని చెప్పుకొనివాడు అనే మాట ఉంది. అంటే ఎవరో చెప్తున్నారు అనమాట. ఆయన నిలిచి ఉన్నామని చెప్పాడు అనుకోండి, నేను ఆయనలో ఉన్నాను, నాకు ఆయన తెలుసు, నేను బిలీవర్ని, నాలో జీవం ఉంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను నిత్య జీవానికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు అనుకోండి. చెప్తుంటే ఏమంటున్నాడు? చెప్పువాడు ఎలా ఉన్నాడంటే, ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, నేను ఆయనలో ఉన్నానని చెప్పావు అనుకో, నువ్వు ఎలా ఉండాలి? నీ లైఫ్ ఎలా ఉండాలి? నీ లైఫ్ ఎలా ఉండాలి? ఆయనలాగా ఉండాలి, ఆయనను పోలి ఉండాలి. మరి ఆయనను పోలి ఆయనలాగా మన లైఫ్ లేదనుకోండి, అర్థమేంటి? మనమేంటి? మరలా అబద్ధీకులము, మనలో ఏం లేదు? సత్యము లేదు. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ నేను చదివాను కదండి, ఈ 2 స్టేట్మెంట్స్ కూడా నేను అనుకుంటాను యోహాను కావాలని క్రియేట్ చేసి రాసిన సెంటెన్సెస్ కాదు. ఆయన ఇమాజినరీ పవర్తో ఊహించి రాసిన సెంటెన్సెస్ కాదవి. ఎవరో నిజంగానే అన్నారు అలా, ఎవరో నిజంగానే బోధిస్తున్నారు అలా, ఎవరో అలానే నిజంగా నమ్ముతున్నారు అలా. ఏంటంటే వాళ్ళు చెప్పడానికి ఏమైనా చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. నేను అంటాను, అలాంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా నాకు దేవుడు తెలుసు, నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పి మీరు ఆయన మాట వినకుండా తిరుగుతుంటే కనుక మీరు అవిశ్వాసులే, మీరు అబద్ధికులు, మీలో సత్యం లేదు. నంబర్ 2, మీరు ఆయనలో ఉన్నానని చెప్తూ మీరు ఆయనలాగా ఉండకపోతే మీరు అవిశ్వాసులే, మీరు కూడా అబద్ధం చెప్తున్నారు. ఇది కూడా క్లియర్. అట్లీస్ట్ ఈ 2 మాటలు మనకు ఆ 2 స్టేట్మెంట్స్ నుంచి మనకు అర్థమవుతున్నాయి. అవునా కదా? ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని భయపెట్టాలనేటువంటిది లేకపోతే ఏదైనా చేయాలనేటువంటిది నా ఉద్దేశం కాదు. నాకు తెలిసి యోహాను ఉద్దేశం కూడా అది కాదు. మరి అలా కానప్పుడు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంత నిర్మోహమాటంగా అలా ఎలా చెప్పేస్తున్నాడు పాస్టర్ గారు? మరి అలా చెప్పకపోతే మరి ఎలా చెప్పాలి? అంత స్ట్రైట్గా, అంత నిర్మోహమాటంగా చెప్పకపోతే మరి నీ నిత్య జీవం కదా పోయేది. నీ నిత్య జీవం పోతుంది కాబట్టి సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, యోహాను ఎప్పుడూ కూడా
మాట్లాడితే బ్లాక్ లేకపోతే వైట్, గ్రే ఏరియా ఉండదు యోహాన్ దగ్గర. యోహాను స్టైల్ అది కాదు, నిజానికి సత్యం స్టైల్ అది కూడా కాదు. ఎందుకంటే వెలుగుగా ఉండాలి, లేకపోతే చీకటిగా ఉండాలి, అంతే. ఇంక మధ్యలో ఏమీ లేదు, వెలుగు చీకటి మధ్యలో ఏమీ లేదనమాట. సో స్ట్రైట్గా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నిజంగా దేవుని వాక్యము ప్రశ్నిస్తుంది, దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. యోహాను ప్రశ్నించట్లేదు, నిజానికి నేను కూడా మిమ్మల్ని ప్రశ్నించట్లేదు. నాకు ఏ అథారిటీ లేదు మీ మీద, నాకేం అధికారం ఉంది మీ మీద? అధికారం అంతా కూడా దేవుని వాక్యం అధికారమే మీ మీద. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం. నాకు పర్సనల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆన్ యూ. నేను దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వివరించి కూర్చోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ దేవుడు మన హృదయాలను పరీక్షించుకోమని మనల్ని ఈరోజు నిజంగా అందరినీ కూడా దేవుడి ఆత్మ మనల్ని వార్న్ చేస్తుంది. జాగ్రత్తగా మీ నిత్య జీవము భద్రం చేసుకోకపోతే కనుక, మీరు జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఈ పాపము మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. తర్వాత మీ హృదయం కూడా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. సంవత్సరాలు అయిపోతాయి, లైఫ్ లాస్ట్లో మీరు వెనక్కి తిరిగి పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు నేను వినలేదని బాధపడినా కూడా ఉపయోగం లేదు. ఇట్స్ టూ లేట్. కాబట్టి ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. దాని ప్రకారము మీరు జీవించడానికి ప్రతి ప్రయత్నము చేయండి. ఇక్కడ నేను ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని ఎరిగినటువంటి బిడ్డ, దేవునిలో నిలిచి ఉన్నాను అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉండాల్సినటువంటి 3 లక్షణాలు చెప్తాను నేను. ఆ 3 లక్షణాలు చెప్తాను. ఆ 3 లక్షణాలు మనలో ఉంటే కనుక మనము విశ్వాసే. మనలో ఈ 3 లక్షణాలు లేకపోతే కనుక మనల్ని మనము పరీక్షించుకోవటము మంచిది. నేను ఒకసారి చదువుతాను ఈ వచనాలని కాంటెక్స్ట్ కోసం, అర్థం కావటం కోసం. 3వ వచనం నుంచి చదువుతాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి, తెలుసుకొనుచున్నాము అనే మాట ఇక్కడ ఒక చోట ఉంది కదా, 6వ వచనం ఆఖరిలో ఉంది తెలుసుకొనుచున్నాము. ఇంకొక చోట కూడా ఉంది కదా, 3వ వచనం లాస్ట్లో కూడా ఉంది. ఏమనుంది? తెలిసికొందుము అనే మాట కూడా ఉంది కదా అక్కడ. తెలుసుకుందాము, మనకు తెలుసు అంట. తెలుసు, ఎరిగి ఉన్నాము కాదు, ఎరిగి ఉన్నాము అనేటువంటి మాట గురించి కాదు నేను మాట్లాడుతుంది. తెలుసుకొనుచున్నాము అనే మాట ఉంది కదండి. తెలుసుకొనుచున్నాము అంటే అర్థం ఏంటి? తెలుసుకొనుచున్నాము దీని వలన మనం ఆయన ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అంటే అర్థం ఏంటంటే మనకు తెలుస్తుందంట మనం నిజంగా విశ్వాసులమో కాదో, మనం ఆయనలో ఉన్నామో లేదో, మనము ఆయన వారమో కాదో మనకు తెలుస్తుందంట. తెలియాలనే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. తెలియాలనే దేవుడు కోరుకుంటున్నాడు, తెలుస్తుందని కూడా చెప్తున్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం అంటే అర్థం ఏంటి? రక్షణ నిశ్చయత నీకు ఉందని నీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. తెలుస్తుందనే దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు సేవ్డ్ అయితే గనక, నువ్వు రక్షించబడితే గనక రక్షించబడ్డావు అని నీకు తెలుస్తుంది. తెలుస్తుందనే చెప్తున్నాడు. అంతేకాదు, మీరు చూడండి 3వ వచనం చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దీని వలననే అనే మాట ఉంది కదండి. దీని వలన అనే మాట ఉంది. 6 లాస్ట్లో కూడా ఉంది దీని వలన అని. దీని వలన అని 3వ వచనంలో కూడా ఉంది. దేని వలన అంటే ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను గైకొంటామో అప్పుడు మనకు తెలుస్తుందంట. ఏమని? నేను నిజంగానే బిలీవర్నని, నేను నిజంగానే విశ్వాసినని. ఆయన ఆజ్ఞలను గైకొంటే మనకు తెలుస్తుందంట. అంతేకాదు, ఆయన పవిత్రుడైనట్లు, ఆయన పరిశుద్ధుడైనట్లు నేను కూడా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉండటం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు తెలుస్తుందంట నేను ఆయనలో ఉన్నానని. ఐ విల్ నో, యూ విల్ నో. అంటే మనకు తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. నువ్వు విశ్వాసవని, నువ్వు రక్షించబడ్డావని తెలియాలనే దేవుడు కోరుకుంటున్నాడు. తెలుస్తుందంట మనకి. నిజానికి తెలియాలి, మీ అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఏంటి ఈ 3 విషయాలు అంటే? విశ్వాసం అయితే ఈ 3 నీ జీవితంలో ఉంటాయి, ఈ 3 నీ జీవితంలో జరుగుతాయి.
ఏంటి ఆ 3? ఆ 3 ఏంటో చెప్తాను. మొట్టమొదటిది, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటావు. విధేయత. మొదటి పాయింట్ ఏంటంటే విధేయత. ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటామా? ఏమంటాం మనం? ఒబీడియన్స్. విధేయత. ఆయన ఆజ్ఞలను గైకొనుట. గైకొనుట అనేటువంటి మాట ఉంది కదా! అదేననమాట. ఆయన ఆజ్ఞలను గైకొనుట. సో, నిజంగా నువ్వు రక్షించబడితే గనక, నిజంగా నువ్వు బిలీవర్ అయితే గనక, నీకుండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంట? ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తావు. ఆజ్ఞలు తెలియటం వేరు. దేవుని వాక్యం వినటం వేరు. ఒబీడియన్స్ వేరు. ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్. విధేయత చూపించడం వేరు, తెలియటం వేరు. నీకు చాలా తెలిసి ఉండొచ్చు. నిజానికి చాలా మందికి చాలా తెలుసు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఏంటంటే, కొన్ని లిబరల్ సెమినరీస్‌లో, బైబిల్ కాలేజెస్‌లో దేవుని వాక్యము హీబ్రూ, గ్రీకు చెప్పేటువంటి ప్రొఫెసర్సు, అలాగే థియాలజీ చెప్పేటువంటి ప్రొఫెసర్సు, వారిలో చాలా మందికి పీహెచ్‌డీలు కూడా ఉంటాయి బైబిల్‌లో. పీహెచ్‌డీలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తారు, హీబ్రూ చెప్తారు, గ్రీక్ చెప్తారు. కానీ వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. మీకు వెంటనే డౌట్ వస్తది. అదేంటి అంత వాక్యం తెలియటం ఏంటి? అంత వాక్యం తెలిసి కూడా విశ్వాసులు కాకుండా ఉండటం ఏంటి? 200% అవకాశం ఉంది. మీలో కూడా చాలా మందికి బైబిల్ తెలుసు. చాలా బైబిల్ తెలుసు. కానీ మీరు ఒబీడియన్స్ చూపించట్లేదు. విధేయత చూపించట్లేదు. సో, ద వెరీ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఏంటంటే ఒబీడియన్స్. గైకొనవలనని. ఆ గైకొనటం అనే మాట ఉంది కదా! మనం ఏమంటాం ఇంగ్లీష్‌లో? కీపింగ్ అంటాము కదా! కీపింగ్ ఏమనుంది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో? ఆ! సో, మీరు మీరు అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ వి కీప్ హిస్ కమాండ్‌మెంట్స్ అనే మాట ఉంటది కదండీ! ఇఫ్ వి కీప్ హిస్ కమాండ్‌మెంట్స్. ద కీపింగ్ గాడ్స్ కమాండ్‌మెంట్స్. ఆహ్, నిజంగా ఇది దీని మీనింగ్ ఏంటంటే, అంటే గైకొనటం అనేటువంటి మాట వెనకాల ఉన్న గ్రీక్ పదము కొంచెం గైకొనుము, గైకొనుట అనే మాట వెనకాల ఉన్న గ్రీక్ పదము మనల్ని చాలా ఎక్కువ కోరుతుంది. ఏం కోరుతుందో చెప్తాను నేను మీకు. ఏం కోరుతుందంటే, పట్టుదలగా, పట్టు విడవకుండా, వి కాల్ ఇట్ పర్సిస్టెన్స్. టు పర్సిస్ట్ ఇన్ ఒబీడియన్స్ అంటాం కదా! టు పర్సిస్ట్ ఇన్ ఒబీడియన్స్. అంటే పట్టు విడవకుండా, పట్టుదలగా, నేను ఎలాగైనా కూడా దేవుని మాట వినాలి అనేటువంటి హృదయము మనకు ఉంటదంట. నిజంగా దేవుని బిడ్డైతే. నేను ఎలాగైనా దేవుని మాట వినాలి. ఆయన ప్రతి మాట నాకు ప్రాముఖ్యము. ఆయన చెప్తున్నాడంటే నా మంచి కోసమే చెప్తున్నాడు. ఆయన నాకు ఇది చేయమని అన్నాడంటే నా గురించి ఆయన ఆలోచించే చెప్తున్నాడు కాబట్టి నేను ఎంతో జాగ్రత్తగా వాటి మీద దృష్టి ఉంచి, వాటి మీద లక్ష్యం ఉంచి, వాటిని పట్టుదలతో ఆచరించటానికి, గైకొనటానికి నేను ప్రతి ప్రయత్నము చేస్తాను అనేటువంటిది అనమాట దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది. ఆయన వాక్యం పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, నువ్వు అలాంటి హృదయం కలిగి ఉంటే గనక నీకు తెలుసు నువ్వు నిజంగా బిలీవర్ అని. ఇప్పుడు నిజంగా చూడండి, దేవుని ఆజ్ఞలు ఏంటో చెప్పమంటారండి? నువ్వు చీకటి సముద్రంలో నువ్వు మునిగిపోతా ఉంటే, దేవుడు వెలుగుగా నీ దగ్గరికి వచ్చి నిన్ను చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్తానంటే నువ్వు రానన్నావు అనుకో. నాకు తెలుసులే నేను ఎలా బ్రతకాలో నేను బతుకుతాను అన్నావు అనుకో. నువ్వు ఎలా బ్రతుకుతావు ఆ చీకట్లో, ఆ సముద్రంలో? దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా అండి? దేవుని ఆజ్ఞ ఎలాంటిదో తెలుసా? ఆయన వచ్చి, ఆయన చేత్తో నిన్ను పట్టుకొని, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. నువ్వేమో నేను రాను, నాకు ఈ చీకటే బాగుంది, ఈ జీవితమే బాగుంది, ఈ బతుకే బాగుంది, ఈ సముద్రమే బాగుంది, ఈ నాశనమే బాగుంది, నేను దీంట్లోనే ఉంటాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను, నాకు తెలుసు నా జీవితం ఎలా నడిపించుకోవాలో, నువ్వు అవసరం లేదు అని అన్నారనుకోండి. అన్నప్పుడు ఏం పోగొట్టుకుంటున్నాం మనం అక్కడ దేవుని మాట వినకపోవడం వల్ల? మొత్తం సమస్తము పోగొట్టుకుంటున్నాం. దేవుని మాట, దేవుని ఆజ్ఞ మనకు ఎంత మంచిదంటే,
చీకటిలో అది దీపము, చీకటిలో అది వెలుగు. నువ్వు చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ముందేముందో తెలియదు, వెనకాలేముందో తెలియదు. అలాంటి సమయంలో నిజంగా దేవుని వాక్యము నీ దగ్గరకు వెలుగులాగా వచ్చి చక్కగా మార్గము చూపిస్తూ ఆయన వైపు నేను నడిపించుకుంటా వెళ్ళటానికి ఆయన ఆజ్ఞలను మనకిస్తే, ఆయన ఆజ్ఞలు మనకు వద్దని మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతామని మనిషి అంటా ఉన్నాడు అనుకోండి, అతను ఎప్పటికీ దేవుణ్ణి ఎరగలేదు, అతను ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి, గైకొనాలి. గైకొనాలి అనేటువంటి మాట మనం చదివాం కదండి. నేను ఇంతకు ముందు కూడా చదివాను, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చదివాను? ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయువాడు అని ఉంది కదండి. అదే అదే గైకొనటం అంటే. గైకొనటం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏదైతే మనల్ని చేయమని చెప్పాడో, ఆయన మన దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ, దాన్ని జాగ్రత్తగా చదవటం మాత్రమే కాదు, అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకొని ఇది నాకు మంచిది, ఇది నాకు వెలుగు నా జీవితానికి, ఇది నన్ను కాపాడుతుంది, ఇది నన్ను మంచి మార్గంలోకి తీసుకువెళ్తుంది, ఇది జీవం వైపు తీసుకువెళ్తుంది, ఇది నిత్య జీవం వైపు తీసుకువెళ్తుంది, కాబట్టి నేను ఆయన మాటలకు లోబడతాను అనేటువంటి జీవితము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తెలుసంట వాళ్ళు బిలీవర్స్ అని. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. ఆ ఎరిగి ఉన్నారు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుణ్ణి మామూలుగా నాలెడ్జ్ పరంగా ఎరగటం కాదు కానీ, నిజంగా దేవుడు ఎవరో తెలుసుకొని, నిజంగా దేవుడు తన కుమారుడి యందు మనకి ఏం చేశాడో తెలుసుకొని, సిలువలో ఏం జరిగిందో తెలుసుకొని, పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి పాప క్షమాపణ కోసం వచ్చి విమోచనను ఆయన దగ్గర పొందటం అనమాట. ఎరిగి ఉండటం అంటే, దేవుడిని ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, నోయింగ్ గాడ్, ఎక్స్పీరియన్షియల్గా నోయింగ్ గాడ్. అంతేకాదు కానీ ఆయన కుమారుని యందు పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, రక్షించబడిన వ్యక్తి ఏం చేస్తాడంట అంటే, దేవుని ఆజ్ఞలను గైకొంటాడంట. దేవుని ఆజ్ఞలను గైకొంటాడు. మీకు ప్రభు చాలాసార్లు ఈ మాట చెప్పాడు కదా. ఆయన ఈ మాట ఏం చెప్పాడు? నా మాటలు, నా ఆజ్ఞలను గైకొనాలి అనేటువంటిది యోహానే చెప్తాడు. యోహాను సువార్తలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంకి రండి. 14వ అధ్యాయంకి వస్తే ప్రభు ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు కదా. 14:15 చదవండి, ఏముంది? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. కరెక్ట్ కదా, సేమ్ మాట కదా. నా ఆజ్ఞలను మీరు గైకొందురు. మీరు కిందకి రండి, 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇక్కడ మీరు చూసారండి, ఏమంటున్నాడు ఆయన? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. మీరు 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును కదా, గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఎవరు గైకొనరు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞను? దేవుణ్ణి ఎరగని వాడు, దేవుణ్ణి ప్రేమించని వాడు. అంతే కదా. నువ్వు నిజంగా బిలీవర్ అయితే, నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు కదా. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటావు కదా, గైకొనకుండా ఉండలేవు కదా. సో అంటే మరలా మరలా మనకు చెప్తున్నటువంటి ట్రూత్ ఏంటంటే, 15వ అధ్యాయం రండి, 15వ అధ్యాయం 10వ వచనం రండి. 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. నిలిచి ఉందురు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎలాగైతే నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను, మీరు కూడా నా ఆజ్ఞలను గైకొంటే నా ప్రేమలో మీరు నిలబడతారు. సో మీకు గుర్తుందో లేదో, లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా ఆయన మనం ఏమంటాము, గ్రేట్ కమిషన్ అంటాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము గ్రేట్ కమిషన్ లాస్ట్లో ఆయన ఒక మాట అంటాడు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో ఈ మాట ఉంది. ఏముందంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి
బోధించుడి, శిష్యులుగా చేయండి అన్నాడు కదా. ఆ మాట మీరు శిష్యులుగా చేయండి అనేటువంటి మాట 19వ వచనంలో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా శిష్యులుగా చేయగలం మనం క్రీస్తుకి ఒక వ్యక్తిని అంటే? ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఎలా చేయగలరంటే మీరు సువార్త ప్రకటించండి, వారు నమ్ముకున్న తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వండి. అంతేకాదు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి. అంటే గైకొనవలన అంటే అర్థం ఏంటి? ఒబే అవ్వాలి, ఒబీడియన్స్. నేను చెప్పిందంతా కూడా వాళ్ళు ఒబే అవ్వాలని మీరు వాళ్ళకి బోధించండి అని చెప్పి లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా ఆయన మరలా మరలా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా మాటలు మీకు మంచిది. దేవుని మాటలు మనకు మంచిది, మన జీవితాలకు మంచిది, మన నిత్య జీవానికి మంచిది, మన కుటుంబాలకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, మన పిల్లలకు మంచిది, మన భవిష్యత్తుకు మంచిది, తరతరాలకు మంచిది. దేవుని మాటలు ఎప్పటికీ మంచిది. దేవుని మాటలు, దేవుని మాట మంచిది. దేవుడు మంచివాడు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మంచిది. మనము ఏం చేయాలంటే ఆ మాటలకు లోబడటానికి ప్రయత్నము చేయాలంట. గైకొనాలి. నేను ఎలాగైనా కూడా దేవుని సంతోషపెట్టాలి, నేను ఎలాగైనా కూడా ఆయన చిత్తం చేయాలి అంటే ఆయన మాటలను నేను వినాలి, ఆయన మాటలకు నేను లోబడాలి. ఎవరికైతే ఆ హార్ట్ ఉంటుందో, హార్ట్ ఉండి ఆయన వాక్యానికి లోబడటం మొదలు పెడతారో, దేవుడు ఏమంటున్నాడంటే, నీకు తెలుసు నువ్వు బిలీవరు అని, నీకు తెలుసు నువ్వు విశ్వాసు అని. దేవుని మాట వినని వ్యక్తి, నెక్స్ట్ వచనం అదే కదా చెప్తుంది. నెక్స్ట్ వచనం ఏం చెప్తుంది? 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము. నువ్వు బిలీవరు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నువ్వు బిలీవరు కాదు, నువ్వు విశ్వాసివి కాదు. అంతేకాదు నీలో సత్యం లేదు. సత్యం లేదు అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఏంటో తెలుసా అండి? వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదంట. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదంట, తండ్రి ఎవరో తెలియదంట, కుమారుడు ఎవరో తెలియదంట, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదంట. వాళ్ళకి సువార్త అంటే ఏంటో తెలియదంట, వాళ్ళు సిలువ అంటే ఏంటో తెలియదంట, దేవుని కుమారుడు కార్చిన రక్తం అంటే ఏంటో తెలియదంట. వాళ్ళకి సత్యం తెలియదంట. వాళ్ళలో సత్యము లేదు, వాళ్ళలో సత్యం లేదు. దేవుడు ప్రేమ అంటే ఏంటో తెలియదు, జీవం అంటే ఏంటో తెలియదు, నిత్య జీవం అంటే వాళ్ళకేం తెలియదంట. సత్యం లేదు వాళ్ళలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అన్బిలీవర్స్. వాళ్ళు పైకి చెప్పడానికి ఏం చెప్తున్నారంటే, మేము బిలీవర్సు, మేము దేవుడిని నమ్ముకున్నాము, మేము ఆయన ఎరిగి ఉన్నాము, మేము రక్షించబడ్డాము. పైకి చాలా చెప్తున్నారు కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు పైకి ఎన్నిసార్లు చెప్పినా కూడా యు ఆర్ జస్ట్ లయింగ్, అబద్ధం చెప్తున్నావు నువ్వు. నీకు అసలు దేవుడి వాక్యమే తెలియదు, నీకు దేవుని వాక్యమే నీ హృదయంలో లేదని చెప్తున్నాడు అనమాట. మీరు చూడండి, ఇప్పుడు సంఘాలలో ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? సంఘాల నిండా జనాలే, ఎక్కడికి వెళ్ళినా కూడా వేల మంది ఉన్నారంటారు, లక్షల మంది ఉన్నారంటారు, లక్షల మంది ఉన్నారంటారు. సంఘాల నిండా జనమే ఉన్నారంటారు. విశాల మార్గంలో చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదా మీకు, విశాల మార్గంలో చాలా మంది ఉన్నారు. విశాల మార్గం అంటే మీరు వేరే విశ్వాసాలు, వేరే మతాలు అనుకుంటున్నారేమో. కాదండి, వేరే మతాలు కాదు, వేరే విశ్వాసాలు కాదు. విశాల మార్గం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ, దేవుని బిడ్డలమని చెప్తూ ఆయన మాట వినకుండా నడుస్తున్నారు చూసారా, వాళ్ళందరూ విశాల మార్గంలోనే ఉన్నారు. వాళ్ళ అంతము నాశనమే. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ద డెస్టినేషన్, ద ఎండ్ ఇస్ డెస్ట్రక్షన్. ఆయన మాట మనము వినకుండా, ఆయన మాట మన కన్నుల ముందు లేకుండా, దివారాత్రులు ఆయన మాట మనం ధ్యానించకుండా, ఆయన మాటలు అర్థం చేసుకోకుండా అసలు ఎలా విధేయత చూపిస్తాం ఆ మాటలకి? నువ్వు దేవుని వాక్యం పట్టుకొని అసలు బైబిలే ఓపెన్ చేయకపోతే, నువ్వు బైబిలే చదవకపోతే, బిలీవర్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు కదా. దేవుని ఆజ్ఞలు ముందు గైకొనటానికి ముందు ఏం చేయాలి? అసలు ఆ ఆజ్ఞలు ఏంటో తెలియాలి కదా. ఆజ్ఞలేంటో తెలియకుండా ఆజ్ఞలను మనం గైకొనలేము కదా. ఆజ్ఞలేంటో తెలియాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఓపెన్ చేయాలి. దేవుని వాక్యంలోనే కదా ఆయన ఆజ్ఞలంతా ఉంది. దేవుని కుమారుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మరి ప్రవక్తలు, అపోస్తులు రాసి మన కన్నుల ముందు పెట్టారు కదా. మన దగ్గర దేవుని వాక్యం ఉంది కదా. దేవుని వాక్యం గైకొనాలంటే ముందు మనం ఏం చేయాలి? నిజంగా అన్ని గ్రంథాలు, ప్రతి గ్రంథము కూడా, దేవుని వాక్యం అంతా కూడా, దేవుని సంకల్పం అంతా కూడా, వెలుగంతా కూడా జాగ్రత్తగా చదువుకోవాలి కదా. చదువుకొని అర్థం చేసుకోవాలి కదా. చదువుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎలా వింటాం మనం ఆయన మాటని? ఒబీడియన్స్ ఎలా వస్తుంది చెప్పండి మీరు నాకు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అర్థం ఏంటి?
అర్థం ఏంటంటే నువ్వు దేవుని వాక్యం అంతా కూడా జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు నీకు అర్థం కాకపోతే దేవుడు బోధకులను ఇచ్చాడు సంఘానికి, వాళ్ళు చెప్తుంది నువ్వు వినాలి. విని వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము వాక్యం అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకున్న తర్వాత అలా ఉండటానికి నువ్వు ప్రయత్నము చేయాలి. అవునా కదా? చాలా దేవుని వాక్యం నేను చెప్తున్నాను కదండి, చాలా ప్రత్యక్షత అవైలబుల్గా ఉంది కదండి. నేను మీకా గ్రంథం చెప్తున్నాను, ఆమోస్ గ్రంథం చెప్పాను, యోనా గ్రంథం చెప్పాను, హోషేయ చెప్పాను. అంతా దేవుని వాక్యం అంతా అక్కడ ఉంది. దేవుని వాక్యమే నీ దగ్గర ఉంది. నీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఇంట్లో బైబిల్ ఉంది కదా, నీతో బైబిల్ ఉంది కదా. మరి దేవుని వాక్యం అంతా నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చదువుకోవాలి కదా. చదువుకోకుండా దేవుని వాక్యం చదువు. పోనీ బోధకులు, దేవుడిచ్చినటువంటి బోధకులు చెప్పినటువంటి దేవుని వాక్యము అందుబాటులో ఉంది, నేను మొత్తం బైబిల్ ఓపెన్ చేసి వరుసన దేవుని వాక్యం అంతా వింటాను, నేను నేర్చుకుంటాను, దాని ప్రకారం నేను జీవిస్తానన్న ఆశ కూడా నీకు లేదనుకో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు బిలీవరు అని చెప్పుకుంటున్నావు. కానీ నేను చెప్తున్నాను, నీకు దేవుని వాక్యమే తెలియకపోతే, నీకు బైబిల్లో ఏముందో తెలియకపోతే ఆయన ఆజ్ఞలు నువ్వు ఎలా గైకొనటం జరగదు. ఇప్పుడు చర్చికి వచ్చి కూర్చుంటే కదండి నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది, దేవుని వాక్యం ఏం చెప్తున్నా. అసలు చర్చికే రాలేదనుకోండి, చర్చికే రాకుండా ఎలా బిలీవర్ అవుతాడు చెప్పండి నాకు వ్యక్తి? అవుతారా బిలీవర్ ఎవరన్నా? ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, కూర్చొని చక్కగా వినొచ్చు, దేవుని వాక్యం అంతా వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు, దానికి లోబడొచ్చు. అసలు చర్చికే రావట్లేదు అనుకోండి, ఏమనాలి మనం? బుధవారం ప్రార్థన చేస్తున్నాము, దేవుని వాక్యం చెప్తున్నాను, మరలా నేను అక్కడ ఏ కారణం చేత మీరు రాలేకపోయినా కూడా మీరు వాక్యం వినొచ్చు, వాక్యం అంతా వినొచ్చు. వాక్య ప్రకారము జీవించడానికి మీరు ప్రతి ప్రయత్నము చేయొచ్చు. సో దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే దేవుని మాటలను గైకొనవలన అన్నప్పుడు, నేను దేవుని వాక్యంలో నుంచి ఈ 66 గ్రంథాల్లో నుంచి నేను ఏ మాటను కూడా బయటికి తీయట్లేదు. మొత్తము మనం చదవాలి. దేవుని వాక్యం అంతా మనం చదవాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. జాగ్రత్తగా చేయటానికి మనము ప్రతి ప్రయత్నము చేయాలి. మీరు వెంటనే అంటారు, పాస్టర్ గారు ఇది చాలా కష్టమైనటువంటిది, ఇది చాలా కష్టమైనటువంటిది పాస్టర్ గారు, నేను చేయలేను. 66 గ్రంథాలు మొత్తము దేవుని వాక్యం అంతా చదివి, దేవుని వాక్యం అంతా అర్థం చేసుకొని అలా జీవించడం అంటే చాలా కష్టము, నేను చేయలేను పాస్టర్ గారు అని అనుకున్నాను. కష్టమని దేవుడికి తెలుసు. నిజానికి మనం చెప్పాలి ఆయనకి కష్టమని. మనం చెప్పాలండి, దేవుడికి తెలియదా ఎంత కష్టమో? మనము చేయలేమని దేవుడికి తెలిసే వాక్యము ఆయనదే, వాక్యం ఆయనే ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? నా వాక్యంలో నిలబడమంటున్నాడు. అంతేకాదు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే వచ్చి మనలో నివాసం ఉండి, మనము ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానికి విధేయత చూపించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. వీఆర్ పవర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. వీ నో వీ హ్యావ్ నో ఎబిలిటీ. మనం చేయలేమని తెలుసు దేవుడికి. మనం చేయలేమనే దేవుడు తెలుసు కాబట్టి ఆయన వాక్యం ఇవ్వటంతో పాటు ఆయన వాక్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఒకవైపు నుంచి వాక్యం ఇచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చి ఆయనే వచ్చి మనలో నివాసం ఉండి ఇప్పుడు మన హృదయంలో ఆశ కలుగు చేస్తున్నాడు. ఎలాగైనా కూడా దీనిని నేను నెరవేర్చి నేను దేవుని వైపు నడవాలి అనేటువంటి ఆశను కలుగు చేస్తున్నవాడు ఆయనే. దీన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తున్నవాడు ఆయనే. దీనికి విధేయత చూపించగలిగేటట్టు కూడా చేస్తున్నవాడు ఆయనే. కాబట్టి మనము చేయలేమని దేవుడికి తెలుసు కాబట్టే దేవుడే మన పక్షాన్ని నిలబడి ఇదంతా చేస్తున్నాడు. నేను అంటాను, నీ జీవితము ఆయనకిచ్చి ఆయన మీద నువ్వు ఆధారపడతాం మొదలు పెడితే కనుక, ప్రభువా నేను గైకొంటాను, నాకు ఆశ ఉంది, నీ ఎలాగైనా నీ మాట వినాలని నేను కోరుకుంటున్నాను, నిజంగా నీ మాట నాకు శాసనం లాంటిది నాయన, నీ మాట నేను దాటి ముందుకు వెళ్ళను, నీ మాట కిందే ఉంటాను, నీ మాట చొప్పున నా జీవితం కట్టుకుంటాను, నిజంగా మంచిగా కట్టుకుంటానని మీరు కట్టుకోవటం మొదలు పెట్టండి. నేను చెప్తున్నాను, మీ జీవితము ఆయన అన్నాడు కదా, బండ మీద వేసినటువంటి ఇల్లును పోలి ఉంటుంది. మీ జీవితం కదలదంటండి. మన లైఫ్ ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎంత గాలి వీచినా, ఎంతమంది నాశనం చేయాలనుకున్నా మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరండి. ఎందుకంటే దేవుడు అంత సాలిడ్గా మనము కడతాడు, మన జీవితాన్ని కడతాడండి. చూడండి, మన జీవితాన్ని ఇంకొక టెస్ట్ కూడా నేను చెప్తాను.
మీ జీవితాల్లో గనక అలజడి ఎక్కువ ఉందనుకోండి, అంటే అంటే అలజడి అంటే నేనేమంటానంటే టూ మచ్ వరీ, టూ మచ్ ఆందోళన, చింత ఉందనుకోండి, అది ఒక సైన్ మీరు ఆయన మాట వింటలేదని. మీరు ఆయన చెప్పింది చేయట్లేదని ఒక ప్రూఫ్ అది. ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదని మీకు ప్రూఫ్ ఏంటో చెప్పమంటారండి? ఈ వరీ టూ మచ్ అనమాట. వరీ వరీ ఎక్కువ ఉందంటే నీ లైఫ్‌లో అర్థం ఏంటంటే మీరు ఆయన మాట వినట్లేదు. మీ మాటే మీరు వినుకుంటా ఎళ్తున్నారు. మీ మాటే మీరు జేస్తున్నారు. మీ మాట మీరు చేసినంత కాలం గూడా మీరు అలానే భయంలోనే బ్రతుకుతారు. భయంలోనే బ్రతుకుతారు. చింతలోనే బ్రతుకుతారు. మీరు ఆయన ఆయన మాట వినటం మొదలుపెట్టండి. వాటెవర్ యూ హావ్, వాటెవర్ యూ ఆర్, అంతా తెచ్చి ఆయన చేతుల్లో పెట్టండి. ఆయన చేతుల్లో పెట్టి నా జీవితం నీకు ఇచ్చేస్తున్నాను ప్రభు ఈ రోజు నుంచి. నా కోసం నేను బతకకుండా నీ కోసము, నీ చిత్తం కోసము, నీ రాజ్యం కోసం నేను బతుకుతాను. నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతాను ప్రభు. నీ మాట నేను వింటాను ప్రభు అని అనండి. ఎలా ఉంటుందో చూడండి మీ లైఫ్. మొత్తం అలజడి అంతా పోయి నెమ్మది వచ్చేస్తుంది మీ లైఫ్‌లోకి. ఫస్ట్ ప్రూఫ్ ఏంటో చెప్పమంటారండి? మీరు బిలీవర్ అంటే ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే మీరు ఆయన మాట వింటారు. మీరు ఆ మాట వింటారు. వినాలంటే మళ్ళీ చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు మీరనుకుంటున్నారేమో నాకేం తెలీదు. ఆయన అలా పుస్తకాలు చెప్పుకుంటా ఎళ్ళిపోతుంటాడు. ఆయనకేదో ఒక ఆలోచనతో ఆయన చేస్తన్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. నిజంగా దేవుని వాక్యం తెలియకే చాలా మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. చాలా మంది నరకానికి వెళ్ళిపోవడానికి కారణం గూడా దేవుని వాక్యం తెలియకపోవటమే. చాలా సంఘాలు అబద్ధ సంఘాలు అయిపోవటానికి కూడా దేవుని వాక్యం తెలియకపోవటమే. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడతదో అక్కడ వెలుగు కలుగుతది. నాకు తెలుసు ఆ సంగతి. అందుకే నేను దేవుని వాక్యం అంతా ప్రతి వచనము, ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకము ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆయన వాక్యము అర్థం చేసుకొని, మనం ఆయన వాక్యానికి విధేయత చూపించాలని. మనం ఒబే అవ్వాలని ఆయన. ఒబే అవ్వాలని కోరుకుంటున్నాడు. ఒబే అయిన జీవితాన్ని మీరు చూడండి. ఒబే అయిన జీవితాలను మీరు చూడండి. చూస్తే గనక వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎంతో బలంగా ఉంటారు. ఎంతో ధైర్యంగా ఉంటారు. దేవుణ్ణెరిగిన ప్రజలు మామూలుగా ఉండరు. డానియేల్ విషయంకొస్తే మనము డానియేల్ గ్రంథంలో ఆ మాట చదువుతాం నిజానికి. దేవుణ్ణెరిగిన వాళ్ళు ఎలా ఉంటారు? బలవంతులుగా ఉంటారు. ధైర్యం కలిగి ఉంటారు అనేటువంటి మాట మనం చదువుతాం. దేవుణ్ణి ఎరగటం అంటే అర్థం అదే అన్నమాట. 11వ అధ్యాయము డానియేల్ చాప్టర్ 11 వర్స్ 32లో మనం ఈ మాట చూస్తాం. ఏమని ఉంటదంటే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. కనపడుతుందండి. ఎరగటం అంటే అదే. ఎరగటం అంటే ఏంటంటే, నోయింగ్ గాడ్ అంటే నాట్ థియరిటికల్ నాలెడ్జ్. థియరిటికల్ నాలెడ్జ్ కాదిది. నిజంగా దేవుడు తెలుసు వాళ్ళకి. ఎవరైతే నిజంగా దేవుడిని ఎరిగి ఉంటారో వాళ్ళు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. డానియేల్ ఈజ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. చూడండి, ప్రార్థన విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. దేవునికి విధేయత చూపించడం విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఎలాగైనా నా దేవుడికి విధేయత చూపిస్తానన్నాడు. సో, వాళ్ళ జీవితాలు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, కాబట్టి అది మొట్టమొదటిది. రెండో పాయింట్ ఏంటంటే 5వ వచనంలో ఉంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము ఆయను. జాగ్రత్తగా మీరు గమనించండి. రెండో పాయింట్ ఏంటంటే ప్రేమ. రెండో పాయింట్ ఏంటి? ప్రేమ. మొదటిది విధేయత. రెండోది ప్రేమ. విధేయత దేని పట్ల? దేవుని వాక్యం పట్ల విధేయత. రెండోది ఏంటి? ప్రేమ. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను అనే మాట ఉంది కదండి. పరిపూర్ణము అంటే అంటే అర్థం ఏంటి? పరిపూర్ణము అంటే? పరిపూర్ణం అంటే సంపూర్ణము, కొరత లేకుండా, లోపము లేకుండా, దోషశూన్యము అని మనం అంటే ఇంకా దాంట్లో కంప్లీట్ అన్ యాక్టివిటీ. పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే ఏదైతే చేస్తున్నామో అది ముగించటం అనమాట. టు బ్రింగ్ టు ఎన్ ఎండ్, టు ఫినిష్, టు అకాంప్లిష్, టు మేక్ పర్ఫెక్ట్ అనే మాట కూడా, టు రీచ్ ఇట్స్ గోల్ అని అంటాం అనమాట. అంటే పరిపూర్ణము అనేటువంటిది ఏంటి? పరిపూర్ణం అవుతుందంటే ఏమని అంటున్నాడు? ఎవరైతే ఆయన మాట వింటారో వారిలో అంట దేవుడి ప్రేమ నిజముగా పరిపూర్ణం అవుతుందండి. చూడండి, మళ్ళీ నిజముగా అనేది మళ్ళీ ఇంటెన్సిఫై చేస్తున్నాడు. నిజముగా పరిపూర్ణం అవుతుందంటండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏంటి ప్రేమ పరిపూర్ణం అవటం ఏంటి నాలో? ఆయన ఆయన ఏమని చెప్తున్నాడు? ఎవరైతే ఆయన మాట వింటారో వారిలో దేవుని ప్రేమ దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవును. అంటే అర్థం ఏంటి? చూడండి,
నేను ఇప్పుడు మీకు లింక్ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. 5వ వచనంలో ఆయన వాక్యం ఎవడు గైకొనును అని ఉంది కదండి. ఎవడు గైకొనును కదండి. దేవుని మాట ఎవరు వింటారో చెప్పమంటారా? ఎవరు ఆయన ఆజ్ఞలకు లోబడతారో చెప్పమంటారా? ఎవరు లోబడతారంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళే లోబడతారు. ఎవరు లోబడతారు? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళే ఆయనకి లోబడతారు. ఆయన అంటే ఇష్టం. అందుకే ఆయన మాట అంటే ఇష్టం మనకి. వి ఒబే హిమ్ బికాజ్ వి లవ్ హిమ్. వి ఒబే హిమ్ బికాజ్ వి లవ్ హిమ్. ఆ ప్రేమ, మనము ఆయనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంత ఎక్కువగా ఆయనకు లోబడతామంట మనం. ఆయన ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో మనం అంత ఆయన ఎక్కువగా లోబడతామంట. చూడండి మరలా ఇది ఇది ఒక సైడ్. దీనికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయన పరిపూర్ణం అనేటువంటి మాటలో మనము ఆయనను ప్రేమిస్తాము ఒక డైమెన్షన్ అయితే, రెండో డైమెన్షన్ కూడా ఉంది. రెండో డైమెన్షన్ ఏంటంటే మనము ఆయన ప్రేమించడం మాత్రమే కాదు కానీ, ఆయనను ప్రేమించడం వల్ల ఆయనకు విధేయత చూపించడం మాత్రమే కాదు కానీ, మనలో అంట దేవుని ప్రేమ కృమ్మరిస్తాడంట. ఆ ప్రేమ మనల్ని అనేక మందిని ప్రేమించే వారిగా చేస్తాడంట. సో ప్రేమ పరిపూర్ణం అవటంలో 2 డైరెక్షన్స్ చెప్పాను నేను. ఒకటి ఇప్పుడు ఏం చెప్పానంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమింపవలెను. ఒక డైరెక్షన్. రెండో డైరెక్షన్, ప్రేమలో పరిపూర్ణం అవటం అంటే ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం. సో ఇక్కడ దానికి వస్తున్నాడు నిజానికి. 7వ వచనం నుంచి 11వ వచనం మొత్తం ప్రేమ గురించే. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు దేని గురించి మాట్లాడబోతున్నాడు? ప్రేమ గురించి. ఎవరిని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు? సహోదరుని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. అక్కడికి వస్తున్నాం మనం. ఆ వెలుగులో ఉన్నామని చెప్పుకొంచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 9వ వచనం. సో అక్కడ ప్రేమ గురించి మాట్లాడబోతున్నాడు. ప్రేమ వస్తుంది అక్కడికి. ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం. కానీ ఇక్కడ మనం ప్రేమ పరిపూర్ణం అవటంలో 2 డైరెక్షన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మనము ఆయన ఆజ్ఞలను వింటున్నామంటే అర్థము మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆల్రెడీ ఇట్స్ డన్. నేను చెప్తున్నాను మరలా, మీకు ఎవరైతే ఆయన మాట వింటున్నారో, ఆల్రెడీ వింటున్నారో, మీరు ఆల్రెడీ ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఆల్రెడీ ప్రేమిస్తున్నారు కాబట్టే మీరు ఆయన మాట వింటున్నారు. లేకపోతే మీరు ఆయన మాట వినరు. సో మీరు ఆయన మాట వింటున్నారంటేనే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఆయన ప్రేమలో పరిపూర్ణతలోకి వెళ్తున్నారు అనమాట. ఆయన మీరు ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమలో మీరు నిలబడ్డారు కాబట్టి మీరు ఆయన మాట వింటున్నారు. ఒక సైడు. రెండో సైడు, ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళని కూడా మీరు ప్రేమిస్తున్నారు. మీ సహోదరులను కూడా మీరు ప్రేమిస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారు. చూడండి, చర్చికి రాకుండా నేను విశ్వాసిని అని ఎవరన్నా చెప్తే దే ఆర్ జస్ట్ లైయింగ్. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనము ప్రేమించేది ఎవరిని? దేవుని బిడ్డలనే కదా, విశ్వాసులనే కదా. విశ్వాసులతో సహవాసం చేయకుండా, విశ్వాసులను ప్రేమించకుండా, దేవుడి ప్రేమ వారికి చూపించకుండా నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అసలు సహవాసంలో లేకుండా నువ్వు విశ్వాసం ఎప్పటికీ కాలేవు. గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తున్నాను, ఫెలోషిప్ మిస్ అవ్వద్దు మీరు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడంటే, ఆయన ప్రేమను మీ ద్వారా వేరే వారి మీదకి కుమ్మరించడానికి. హీ వాంట్స్ టు లవ్ అదర్ పీపుల్ త్రూ యూ. ఆయన స్వరూపంలోకి మీరు మారుతూ వారికి చూపించే ప్రేమ అనేక మందిని ఆదరిస్తుంది. మీ ప్రేమ అనేక మందిని ఆదరిస్తుంది, అనేక మందిని ఆయన దగ్గరికి తెస్తుంది, అనేక మందిని బలపరుస్తుంది. మనం ప్రేమ చూపించే వాళ్ళగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ ప్రేమ పరిపూర్ణత నేను 2 డైరెక్షన్ చెప్పాను. ఇందాక లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా మనం చదివాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? చూడండి, 14వ అధ్యాయంలో మనము అవి చదివి ఇక్కడికి వచ్చాం ఆల్రెడీ. 15వ వచనంలో ఏముంది? మీరు నన్ను ప్రేమించిన యెడల, అయిపోయింది. విషయం అర్థమైపోయింది మీకు. కనెక్షన్ అర్థమైందా మీకు? లవ్ కెన్ ఒబీడియన్స్కి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ అండ్ ఒబీడియన్స్? యూ ఒబే ఇఫ్ యూ లవ్ హిమ్. యూ లవ్ హిమ్, యూ ఒబే హిమ్ కదా, అంతే కదా. సో అంటే మీరు ఒబే అవుతున్నారంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమిస్తున్నారని. మీరు ఆయనకు ఒబే అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మీరు ఆయన్ని ప్రేమించట్లేదు. సో ఈ ప్రేమ పరిపూర్ణం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఒబే అవుతుంటావో ఇంకేం జరుగుతుంటుంది? ఆయన అంటాడు, 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని
ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము అంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? మీరును నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమ యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమలో నిలిచి ఉండకుండా మనం ప్రేమలో పరిపూర్ణులం ఎలా అవుతామండి? అంటే అర్థం ఏంటంటే ప్రేమ ఫ్లో అవుతుంది ఆయన దగ్గర నుంచి. ఏమంటారు? ఆ మహానది ప్రేమ అనేటువంటిది ఆయన దగ్గర నుంచి ప్రవహిస్తుంది. ప్రవహిస్తుంటే ఆ నదిలో మనం నిలబడుతున్నాము. నిలబడి ఆయన ప్రేమిస్తూ ఏమంటున్నామంటే, "మీ మాట వింటాం ప్రభువా" అని చెప్తున్నాము. చెప్పడం వల్ల ఆయన ఏమంటున్నాడంటే, "మీరు నా మాట వింటున్నారు కాబట్టి ఇంకా నేను ప్రేమ ప్రవాహాన్ని ఇంకెక్కువ నీ దగ్గరికి పంపిస్తాను. ప్రేమలో నిలబెడతాను నిన్ను" అంటున్నాడు. "నా ప్రేమలో నువ్వు నుంచుంటావు" అంటున్నాడు. ఇంకా ఆయన ప్రేమలో నుంచుంటం వల్ల మనకున్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో చెప్పమంటారా? ఇంకా ఎక్కువ ఒబే అవుతాం ఆయనకి మనం. ఆయన ప్రేమలో నిలబడిన ప్రతిసారి, ఇంకా ఎక్కువ నిలబడిన ప్రతిసారి మనం ఆయనకి ఎక్కువ విధేయత చూపిస్తూ ఉంటాం. ఎక్కువ విధేయత చూపిస్తూ ఉంటే ఆయన ప్రేమ మన హృదయాల్లో కృమ్మరిస్తానే ఉంటాడు. మనం ఇంకా విధేయత చూపిస్తానే ఉంటాం అనమాట. సో, ఆయన అంటాడు ప్రేమలో మీరు పరిపూర్ణులు కావాలి అని అంటాడు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దేవుణ్ణి ప్రేమించడంతో పాటు దయచేసి మనుషులను ప్రేమించడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇది నెక్స్ట్ సండే మెసేజ్ ఇండికేషన్ ఇక్కడే ఉంది ఆల్రెడీ మన దగ్గర. 5వ వచనంలో ఆ ఇండికేషన్ ఇచ్చేసాడు ఆల్రెడీ. సో, లవింగ్ గాడ్ అండ్ ఆల్సో లవింగ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో, అది కూడా మనకి ప్రయారిటీ అవ్వాలన్నమాట. అప్పుడే ఆ లవ్ యొక్క కంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్, అకాంప్లిష్మెంట్ అంటాం కదా, అది జరుగుతుందన్నమాట. ఇది రెండో పాయింట్ ప్రేమలో మనము పరిపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు చూడండి, మనము వేరే వాళ్ళ కష్టాలను పట్టించుకోకుండా, వేరే వాళ్ళ ఇబ్బందులను పట్టించుకోకుండా, వేరే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకుండా వాళ్ళని ఎలా ప్రేమించగలం? మనం ప్రేమించలేము. సో, మీరు సంఘానికి వస్తూ, చర్చ్‌కి వస్తూ, చర్చ్‌లో ఏ కుటుంబాలు ఎలా ఉన్నారు? ఎవరు ఏ కష్టంలో ఉన్నారు? ఎవరికి ఏ సహాయం చేయాలి? అనేటువంటి హార్ట్ మీకు లేదనుకోండి. మీకు దేవుడి హార్ట్ లేదు మీకు. దేవుని హృదయం లేదు. అలా ఉండాలి మనం. మనం ఎలా ఉండాలంటే, ఆయన మన హృదయాల్లో కృమ్మరించిన ఆయన ప్రేమని మనం అందరికీ చూపించాలి. అది మనలో నుంచి ప్రవహించాలి. ఆ రివర్ హాస్ టు ఫ్లో ఇన్ అదర్స్ లైఫ్స్ అన్నమాట. ఆ ప్రేమ మనం చూపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది రెండోది. సో, మొదటిదేంటి? విధేయత. రెండోదేంటి? ప్రేమ. ప్రేమను దాటి ముందుకెళ్ళటానికి ముందు ఇంకొక మాట చెప్పాలి నేను మీకిక్కడ. మీకు తెలిసినటువంటిదే నేను చాలా సార్లు మాట్లాడాను. మనము దేవుడిని ప్రేమించలేము. గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను. మనము దేవుడిని ప్రేమించలేము. మన ఎనెబిలిటీ గురించే చెప్తున్నాను. ఇందాక గూడా చెప్పాను. ఇప్పుడు గూడా చెప్తున్నాను. మనము దేవుడిని ప్రేమించలేం. మనము దేవుడిని ఎప్పుడు ప్రేమించగలమంటే, ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలం. అవునా కదా? ముందు మీరు సిలువ దగ్గరికి రావాలి. సిలువను చూడాలి. దేవుని కుమారుడిని చూడాలి. నిత్యుడగు దేవుడు మహిమను విడిచిపెట్టి మనల్ని వెతుక్కుంటూ ఎలా వచ్చాడో ఆయన్ని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఆయన్ని ప్రేమించలేరు. ఆ ప్రేమ మీకు అర్థమైతేనే ఈ ప్రేమ మీకు అర్థమవుతది. ఆ ప్రేమ అర్థం కాకుండా ఈ ప్రేమ మీకు అర్థం కాదు. మీరు చూడండి 4వ అధ్యాయంకి రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 10వ వచనాన్ని చదువుతాను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాం. చూసారండి, మన ప్రేమకు ఆధారము దేవుడి ప్రేమ. మనము దేవుడిని ప్రేమిస్తున్నామంటే కారణము మనలో ప్రేమ చాలా ఉందని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అవర్ లవ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ టు అస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ లవ్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ అస్. మనము ఆయన ప్రేమ మన హృదయాల్లోకి వచ్చి మన హృదయాలను నింపి అది అన్ని వైపులా వెళ్తుంది అనమాట. మొదట దేవుడి వైపు వెళ్తుంది, తర్వాత మనుషుల వైపు వెళ్తుంది. సో, నేను అంటుంది ప్రేమ అనేటువంటి దానికి మొదలు ఆయనే, ప్రేమ అనేటువంటి దానికి అంతము కూడా ఆయనే. ఆయన ప్రేమే మన దగ్గరికి వచ్చి మనల్ని నింపి అందరి దగ్గరికి వెళ్తుంది అనమాట. అంతేకాదు అప్పుడు మన ప్రేమ ఆయన వైపు, మిగిలిన వారి వైపు కూడా ప్రవహిస్తుంది. సో, అదే ప్రేమలో పరిపూర్ణం అవటం అంటే. అప్పటి వరకు మనం ప్రేమలో పరిపూర్ణము కాలేము. ఎవరైనా కూడా దేవుడు ప్రేమని అర్థం చేసుకోకుండా మనము ప్రేమలో పరిపూర్ణులం ఎప్పటికీ కూడా కాలేము. సో, మీరు 4వ అధ్యాయంలోనే కిందకి వెళ్ళండి. అక్కడ ఇందాక నేను చదివిన వచనం పక్కనే 12వ వచనం చదవండి. 4, 12. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకడినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణం అవటానికి, సంపూర్ణం అవటానికి ఏంటి తేడా? అదే కదా! నేను ఇందాక నుంచి చెప్తున్న విషయం అయితే అదే పరిపూర్ణమగును, సంపూర్ణమగును అనేటువంటి మాటే మనం ఇంతవరకు మాట్లాడుతా ఉన్న మాట అనమాట. అంతేకాదు మరి 18వ వచనం చూడండి. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ప్రేమ కలగటమే కాదు కానీ ప్రేమ పరిపూర్ణమైన స్థితికి తీసుకెళ్ళాలంటండి మనం. అంటే దేవుడు ప్రేమను అర్థం చేసుకొని మనం ఆయన్ని ప్రేమిస్తూ వేరే వాళ్ళని ప్రేమిస్తే మన ప్రేమ పరిపూర్ణమైన స్థితికి వెళ్తుంది. అప్పుడు దేవుడు అంటాడు, మీరు వాక్యాన్ని గైకుంటున్నారు కాబట్టి ఇదంతా మీ జీవితాల్లో జరుగుతుంది అన్నాడు. లాస్ట్ పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. లాస్ట్ పాయింట్, ఇప్పటికి 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటండి అవి? ఒబీడియన్స్ అండ్ నెంబర్ 2 లవ్ అండ్ నెంబర్ 3 అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం మూడోది అనుకరణ అంట. మనం అనుకరించు అంటే అర్థమవుతుంది తెలుసా మీరు? అనుకరణ అంటే ఏంటి? అనుకరించడం అంటే ఏంటి? ఇమిటేటింగ్. మూడోది ఏంటి? ఇమిటేటింగ్. ఈ మూడోది మనం ఇమిటేషన్ అనండి మీరు, లేకపోతే ఒక దానిని చూసి ఆ ప్రకారం నడవాలని ప్రయత్నం చేయటం. ఒక దాన్ని చూసి దాని ప్రకారం నడవాలని ప్రయత్నం చేయటం. సో మూడోది ఇమిటేషన్. మనం 6వ వచనంలో చూస్తాం. ఏమని ఉంటుందంటే, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. మూడోది ఏంటి? ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్ యు ఇమిటేట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే క్రీస్తుని పోలి నువ్వు నడవాలని ప్రతి ప్రయత్నము చేస్తావు. ఇది మూడోది ఇంపార్టెంట్ పాయింట్. నేను మీకు ఈ బుక్లో నుంచి చూపిస్తాను, కానీ ఒక వచనం చదివి ఇక్కడికి వద్దాము. వచ్చి నేను చూపిస్తాను, ప్రయత్నం చేస్తాను. రోమన్స్ చాప్టర్ 8 మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు అనేటువంటిది పౌలు చాలా చక్కటి మాటలో చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట. 28 మనందరికీ తెలిసినటువంటి వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని ఇక్కడ అంటాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యత గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనము దేవుని కుమారుని సారూప్యతలోకి రావాలనే దేవుడు మనల్ని రక్షించింది. అసలు మనల్ని దేవుడు రక్షించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, టు కన్ఫర్మ్ అస్ ఇట్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుడు లాగా మనము ఉండాలి. అందుకని మనము ఏం చేయాలంట అంటే, మనం నిజంగా రక్షించబడితేనంట మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండటానికి ప్రయత్నము చేస్తామంట. ప్రతి ప్రయత్నము చేస్తామంట. ఆయనను పోలి ఉండటము, ఆయన లాగా ఉండటము. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధులై ఉన్నాడు. మన ద వన్ హీ అబైడ్స్ ఇన్ హిమ్, హీ ఆట్ టు వాక్ ఇన్ ద సేమ్ వే ఇన్ విచ్ హీ వాక్డ్. సో ఆయన మనకు పాత్ చూపించాడు, ఆయన మనకు మార్గం చూపించాడు. మనమేమంటున్నాము, నాకు విధేయత ఎలా చూపించాలో తెలియదు అంటున్నాము. మనమేమంటున్నాము, నాకు ప్రేమ ఎలా ప్రేమించాలో నాకు తెలియదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, ఈ రెండు తెలియదని నాకు తెలుసు, అందుకే నా కుమారుడిని మీ ముందు పెట్టాను. నా కుమారుడిని చూడండి, తండ్రి ఆజ్ఞ అంటే ఎంత ఇష్టపడ్డాడో చూడండి నా కుమారుడు. కుమారుడు ఏమన్నాడు, నాకు ఆహారం ఏంటి, నా తండ్రి చిత్తం చేయటమే నా ఆహారం అన్నాడు. నేను తండ్రి చిత్తం కోసమే నేను బ్రతుకుతాను అన్నాడు. నా తండ్రి ఆజ్ఞలను నేను గైకొంటాను అన్నాడు. సో ఆయనను చూడండి, ఆయన ఎలాగైతే నడిచాడో, ఆయన ఎలాగైతే ప్రేమించాడో మీరు కూడా అలా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండి. అప్పుడు మీరు నిజంగా రక్షించబడ్డారని మీకే తెలుస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. మనం ఇక్కడే ఉన్నాం, యోహాను రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. మీరు జాగ్రత్తగా. సో ఇఫ్ యూ వాంట్ టు ఇమిటేట్ హిమ్. హౌ? హీఈస్ ప్యూర్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడు అయినట్లు నువ్వు కూడా పవిత్రుడిగా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. ఆయన ప్రార్థనాపరుడు, నువ్వు కూడా ప్రార్థనాపరుడుగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయన తండ్రి చిత్తం కోసం పరిగెట్టాడు, నువ్వు కూడా తండ్రి చిత్తం కోసం పరిగెట్టడానికి ప్రయత్నం చేయి. ఆయన పాపము లేనివాడిగా, పవిత్రుడిగా, నిందారహితుడిగా, నిష్కళంకమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా జీవించాడు. నువ్వు కూడా అలా జీవించడానికి ప్రతి ప్రయత్నము చేయి. చేస్తే గనక నీకు సాల్వేషన్ అష్యూరెన్స్ ఉంటుందంట నీ హార్ట్లో. నిజంగా నేను దేవుడు బిడ్డనే అనేటువంటి అష్యూరెన్స్ ఉంటుందంట. 3వ అధ్యాయము 7వ వచనం కదా, ఆయన నీతిమంతుడైనట్టుగా నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు అంటాడు. మనం చూడండి, ఇమిటేషన్ ఎంత ఉందో చూడండి అసలు ఈ బుక్లో.
ఇమిటేషన్ అంటే ఏంటంటే ఆయన చూసి ఆయన నీతిమంతుడైనట్టుగా మనం ఎలా ఉండాలంట? నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు అంటున్నాడు. ఆయన పవిత్రుడంట, మనం పవిత్రుడిగా ఉండాలంట. ఆయన నీతిమంతుడంట, మనం కూడా నీతిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 16వ వచనం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులు. మనం చూసారండి, అంత ఏమి ఇమిటేషన్ అండి ఇది. అంటే ఇమిటేషన్లో కూడా అంటే ఇమిటేషన్ అంటే అనుకరించడంలో కూడా ఏ లెవెల్ అనుకరించడం చూడండి. ఏమంటున్నాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టే విధంగా మన సహోదరులను మనము ప్రేమించాలి. సో ఆయన లాగా ఉండాలని చెప్పాడు కదా, ఎలా ఉండాలో చెప్తున్నాడు, పుస్తకం అంతా చూపిస్తున్నాడు మనకి ఆయన లాగా ఎలా ఉండాలి అనేటువంటిది అనమాట. నిజంగా నాకు అనిపిస్తుంది, ఆయన ఈ లోకంలో ఎలా ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అలానే జీవించడానికి ప్రతి ప్రయత్నము చేయాలండి. సో నేనంటాను, తండ్రి చిత్తము అన్నాడు. ఆయన తండ్రి చిత్తం కోసమే బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, ప్రేమ చూపించాడు. అందుకే లార్డ్ జీసస్ క్రైస్ట్ని అర్థం చేసుకోకుండా మనం ఎప్పటికీ దేవుడి చిత్తం చేయలేం. అసలు నిజానికి దేవుడినే మనం తెలుసుకోలేము, ఆయనే మనకు దేవుడిని బయలుపరిచింది. నిజంగా తండ్రిని అర్థం చేసుకోవాలంటే జీసస్ క్రైస్ట్ని అర్థం చేసుకుంటే నువ్వు తండ్రిని అర్థం చేసుకున్నట్టే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు. నేను అంటాను, మనం ఇమిటేట్ చేయాల్సింది ద వెరీ గాడ్. ఆయన నేచర్ను మనం ఇమిటేట్ చేయాలి. ఆయన డివైన్ నేచర్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు మనము ఆయన హ్యూమన్ సైడ్ కూడా, లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క హ్యూమన్ నేచర్లో ఆయన ఎలా మనిషిగా భూమి మీద జీవించాడో ఆయనను పోలి మనము జీవించడానికి ప్రతి ప్రయత్నము చేయాలి. అప్పుడు మనము విశ్వాసులమని మనకి తెలుస్తుంది. చూడండి, 3 విషయాలు నేను చెప్పాను. మిమ్మల్ని మీరు దయచేసి మోసం చేసుకోకుండా పరీక్షించుకోండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి. ఇంకొకసారి పరీక్షించుకుంటానులే, ఈరోజు వద్దు, ఈరోజు చాలా కష్టంగా ఉంది, ఈ 3 నేను చేయలేను అని అనుకోకండి. ఇంకొక అవకాశం రాకపోవచ్చు. కానీ మీరు ఫెయిల్ అయ్యారని అనిపిస్తుంది అనుకోండి, నేను దేవుడి మాట వింటలేదు, నాకు నా పర్సనల్ గోల్స్ కోసం నేను పరిగెడుతున్నాను, నా చిత్తమే నాకు ప్రాముఖ్యమైంది, నా జీవితమే నాకు ప్రాముఖ్యమైంది, నా సంపాదనే నాకు ప్రాముఖ్యమైంది, నాకు దేవుడు విషయంలో ఏమి లేదు అనేటువంటి మీకు హార్ట్ చెప్తుంది అనుకోండి, మీ మాట వినండి, దాని మాట వినండి. విని, ప్రభువా నన్ను క్షమించండి, నాకు ఈ లక్షణం లేదు, నన్ను క్షమించండి, నేను సిలువ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించండి, నన్ను కడగండి, నాకు జీవాన్ని ఇవ్వండి, నాకు నిత్య జీవాన్ని ఇవ్వండి అని అడగండి. రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఆయన ఆత్మను మీలో ఉంచి ఇవన్నీ చేయగలిగేటట్టు చేస్తానన్నాడు. అన్బిలీవర్ చేయలేడు ఇవి, అన్బిలీవర్ చేయలేడు. బిలీవరే చేయగలడు. ఎందుకు చేయగలడు అంటే తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపిస్తాడు. సో ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే ముందు ఆయన ఆజ్ఞలు తెలియాలి. ఆయన ఆజ్ఞలు తెలియాలంటే దేవుడు వాక్యం అంతా చెప్తున్నప్పుడు దేవుడు వాక్యం అంతా వినాలి. విని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. 2, ప్రేమలో నువ్వు పరిపూర్ణుడు కావాలి. దేవుణ్ణి ప్రేమించడంలో పరిపూర్ణుడు కావాలి, సహోదరులను సహోదరులను ప్రేమించడంలో పరిపూర్ణుడు కావాలి. 3వది, క్రీస్తును పోలి క్రీస్తులాగా నువ్వు బ్రతకటానికి ప్రతి ప్రయత్నం చేయాలి. ఈ 3 నీ జీవితంలో జరుగుతుంటే యోహాను చెప్తున్నట్టుగా నువ్వు బిలీవర్వే, నువ్వు విశ్వాసవే. అసలు నీ గురించి నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ 3 జరగట్లేదు అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంపూర్ణంగా జరగకపోయినా కూడా మీరు బాధపడకండి. నేను ప్రయత్నం చేస్తున్నాను, నా లైఫ్ డైరెక్షన్ అంతా అటే ఉంది పాస్టర్ గారు, ఈ 3 చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను అంటే కనుక నేను అనుకుంటాను, స్టిల్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ట్రైయింగ్ టు డూ గాడ్స్ విల్. ఆయన చిత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. సో దేవుడు నీకు కృప చూపించాలని నువ్వు ప్రార్థన చేయి, ఆయన సహాయం చేస్తాడు. ఒకవేళ నీ జీవితం ఇలా లేకపోతే కనుక దయచేసి నేను మరలా అడుగుతున్నాను, సిలువ దగ్గరికి రండి. మీ పాప క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది. ఆయన రక్తం మన ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది, మనకు నిత్య జీవము ఇస్తుంది. అంతేకాదు అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదము తన ఆత్మను దేవుడు మనకిస్తానన్నాడు. మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.